చూద్దాం. మొదటి మాటగా లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో క్రీస్తు ప్రభువారు పలికినటువంటి 7 మాటల్లో యేసు ప్రభువారు శిలువ పైన వేలాడుతూ ఉన్నప్పుడు కొంతమంది అపహాసం చేస్తూ అవమానంగా మాట్లాడుతూ వారు కపాలమనబడినటువంటి స్థలంలోకి వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసినప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, ప్రభువా తండ్రి వీరేం చేస్తున్నారో ఎరుగరు కనుక వీరిని క్షమించమని తెలియచేస్తూ ఉన్నాడు. మొదటి మాటగా ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చినటువంటి మాటలో పలికిన మాటలో మొదటిది ఏంటంటే క్షమాపణతో కూడినటువంటి మాట, క్షమాపణ. అందుకనే క్రైస్తవులైనటువంటి మనందరికీ కూడా క్షమాగుణం కలిగి ఉండాలని దేవుడు తెలియచేసి ఈ రోజున మనం కూడా క్షమాపణ అనేటువంటి మరి ఆ మనసుతో మనం కూడా కలిగి ఉండి ప్రభువు వలె మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి ఇతరులను క్షమించేటువంటి గుణము దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. లోకంలో చూడండి, క్రీస్తు ప్రభువారిని క్రీస్తు ప్రభువారిని సువార్త ప్రకటిస్తున్నప్పుడు, యేసు ప్రభువారి యొక్క మాటలు తెలియచేస్తున్నప్పుడు చాలామంది ఆయన అంటే గిట్టని వారు, యేసు ప్రభు అంటే పడనటువంటి వారు అవమానకరంగా మాట్లాడి సేవకులను విశ్వాసులను అవమానకరంగా మాట్లాడి వారిని కొట్టి వారిని బాధ పెడుతున్నప్పుడు దేవుని సేవకులుగా దేవుని బిడ్డలుగా మనం ఏం చేస్తామంటే క్షమించి వారిని దేవునికి సన్నిధిలో వారిని కొరకు ప్రార్థన చేస్తాం. అదే యేసయ్య ఇచ్చేటువంటి మొట్టమొదటి క్షమాగుణం కలిగినటువంటి మాట. ఒక రోజున స్టెఫన్ అనేటువంటి వ్యక్తి యేసు ప్రభు వారికి సువార్త ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది ఆయన ఏం చేశారు, రాళ్లతో కొట్టే చంపేద్దామని ప్రయత్నం చేసి చంపేయబోతుంటే ఆకాశం వైపు కనులెత్తి ఆయన అంటాడు, ప్రభువా ఈ పాపము వీరి మీదకి రాకుండా చేయి ప్రభు అని. ఆ ఒక మాట మరి అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 60వ వచనం ఉంటుంది, ఒకసారి చదువుదాం. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుండా గొప్ప శబ్దంతో పలికాను. మోపకుమని గొప్ప శబ్దంతో. సువార్త ప్రకటిస్తున్నటువంటి ఆ దినాల్లో స్టెఫన్ అనేటువంటి వ్యక్తి యేసు ప్రభు నమ్ముకున్నాడు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత సువార్త ప్రకటిస్తుంటే యేసు ప్రభు వారి గురించి మాటలు తెలియచేస్తుంటే కొందరు వ్యతిరేకించారు. కొందరు వ్యతిరేకించి ఆ వ్యతిరేకించిన వారు అతను ఊరి వెలుపలకు మరి పట్టణము వెలుపలకు అతను వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. రాళ్ళు రువి చంపి రాళ్ళతో కొట్టి చంపేటప్పుడు ఒక మాట అన్నాడు, ప్రభువా వీరి మీదకి పాపం రాకుండా చేయమని, మోపకమని, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో ఆయన మరణించాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అనుసరించేటువంటి వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు వలె మరి గుణం కలిగి క్షమాపణ కలిగి హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేసేటువంటి యొక్క మరి కృపను దేవుని బిడ్డలుగా మనకి ఇచ్చాడు. ఈ యొక్క సమయంలో స్టెఫన్ అనేటువంటి వ్యక్తిని కొట్టి చంపుతున్నప్పుడు ఆ పాపము వారి మీదకి రాకుండా ఏం చేశాడంటే క్షమించు ప్రభు అని ప్రార్థన చేశాడు. ఆ పాపము ఎందుకంటే ఆ యొక్క సేవకుణ్ణి కొడుతున్నప్పుడు చంపినప్పుడు ఆ నేరము వారి మీద పడుతుంది, వారి కుటుంబం మీద పడుతుంది. వారి కుటుంబం వారికి ఉన్నటువంటి వారి మీద పడి ఆ శాపం పొందుతారు. అటువంటి పరిస్థితుల్లో ఆ శాపం రాకుండా వాళ్ళు ఏదో చేస్తున్నారు తండ్రి తెలియకుండా అటువంటి శాపం వారికి రాకుండా ప్రభు వారిని క్షమించు ప్రభు అని స్టెఫను ఈ విధంగా మరి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున మొదటి మాటగా దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే క్షమాపణ అనేటువంటిది మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే క్షమాపణ కలిగి ఉంటామో వాళ్ళకి వెంటనే మనస్సు మార్చుకుని ఒకవేళ మనల్ని ఎవరైనా నిందించినా హింసించినా క్షమాపణ కలిగి నోరు మాట్లాడకుండా అంటే నోరు తెరవకుండా వారిని దూషించకుండా హింసించకుండా మనము మౌనంగా ఉంటే అదే పెద్ద శిక్ష వాళ్ళకి. మౌనంగా తెలివైనటువంటి వాళ్ళంట, జ్ఞానమైనటువంటి వారంట, తెలివైనటువంటి వారంట మౌనంగా ఉంటారంట. మౌనంగా ఉండటమే అది పెద్ద శిక్ష వాళ్ళకి. వాళ్ళు ఎన్ని అనుకుంటున్నా ఎన్ని చేస్తున్నా పిల్లలు మౌనంగా ఉంటే అదే తర్వాత వాళ్ళకి బుద్ధి చెప్తుంది. అందుకనే ఈ యొక్క మాటల్లో ప్రభు అంటున్నాడు, ప్రభువా
వాళ్ళు ఏం చేస్తున్నారో వారు ఎరుగరు కనుక వారిని క్షమించమని దేవుడు పలికినటువంటి మాటలో మనము ధ్యానిస్తున్న మాటలో మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలుసు, కానీ దేవుని దృష్టిలో వారు చిన్న పిల్లలుగా, అంటే దేవుని దృష్టిలో వాళ్ళు చిన్నవాళ్ళుగా, దేవుడు అంటున్నాడు వీరేం చేస్తున్నారో తెలియదు తండ్రి, దయచేసి వీరిని క్షమించు ప్రభు అని క్షమాపణ అడుగుతూ తండ్రితో చెప్తూ ఉన్నాడు. తండ్రితో చెప్తున్నారు. మొట్టమొదటిగా మనం ధ్యానించేది మాట పిల్లరా, క్షమాపణ గుణం మనం కూడా కలిగి ఉండాలని, మనం కూడా మన దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము క్షమాపణ హృదయంతో మనం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ఆ క్షమాగుణం కలిగినటువంటి యేసయ్య ప్రేమ కలిగి ఉంటామో మనం కూడా దీవించబడతాం. రెండో మాటగా చూస్తే 23వ అధ్యాయం, అదే 23వ అధ్యాయంలో 43వ వచనం ఉంటుంది, ఒకసారి చూద్దాం. అదే 23వ అధ్యాయం 43వ వచనంలో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అక్కడ ఇద్దరు దొంగల మధ్య సిలువ వేయబడుతున్నాడు. ఆయన సిలువ వేయబడ్డాడు. ఇద్దరు దొంగల మధ్య ఆయన సిలువ వేయబడినప్పుడు అందులో ఒక దొంగ అంటాడు, నేను అందరూ కూడా దేవుడు దేవుడిని పొగుడుతున్నారు కదా, రాజు అంటున్నారు కదా, ఎందుకు వచ్చిన గొడవయ్యా, ఈ గొడవ ఎందుకు, నువ్వు దేవుడు కాబట్టి నువ్వు రక్షించేసుకోవచ్చు కదా, ఈ శ్రమల నుంచి, కష్టాల నుంచి, బాధల నుంచి, కొరడా దెబ్బల నుంచి, ఈ సిలువ మరణం నుంచి నువ్వు రక్షించుకోవచ్చు కదా, నువ్వు దేవుడు కదా, నువ్వు దేవుడు కదా, నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని ఒక దొంగ అవమానకరంగా, అవహేళంగా, అంటే నువ్వు రాజువా, నువ్వు దేవుడువా, నువ్వు దేవుడు అయితే నిజంగా నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని అవమానకరంగా మాట్లాడుతుంటే, మరి ఒక దొంగ అక్కడ వేలాడుతూ అంటాడు, అతడు ఇదిగో మనకైతే ఇది న్యాయమే, మనకైతే ఇది శిక్ష పడాలి, ఎందుకంటే మనం శిక్షకు పాత్రలు, మనం తప్పు చేసాం, ఈ శిక్ష పడాలి, కానీ ఈయనలో ఏ తప్పు లేదు, ఏ పాపం లేదు, ఏ దోషము లేదని అక్కడ ఒక దొంగ అప్పటికప్పుడు మనసు మార్చుకుని, మారు మనసు పొంది అప్పటికప్పుడు మనసు మార్చుకుని అంటున్నాడు, ప్రభువా నువ్వు నిజమైన లోకరక్షకుడు నాకు నేను అంటే నీ ప్రేమను బట్టి, నీ మాటలను బట్టి నేను తెలుసుకున్నాను, నువ్వు నిజంగా రక్షకుడువు, నీ రాజ్యం వచ్చినప్పుడు ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోమని బ్రతిమాడుతున్నాడు. నేను అనుకుంటాను అంతకుముందు ఒకవేళ ఎప్పుడన్నా యేసు ప్రభుని చూశాడేమో, అంతకుముందు యేసు ప్రభు యొక్క ప్రేమను చూశాడేమో, అయితే దేవుళ్ళకి రావడానికి కొన్ని ఆటంకాలు ఉండి రాలేదేమో, లేక రెండవదిగా చూస్తే ఒకవేళ అక్కడికక్కడ యేసయ్య మాట, ఆ మాటలను బట్టి, యేసయ్య మాట్లాడిన మాటలను బట్టి ఇంతగా హింసిస్తున్నా, ఇంతగా బాధ పెడుతున్నా వీడిని క్షమించమని అంటున్నాడు ఏంటి అంటే నన్ను కూడా క్షమిస్తాడేమో అని చెప్పి అప్పటికప్పుడు ఆ యొక్క వ్యక్తి మారు మనసు పొందాడు. ఎలాంటి శిల లాంటి హృదయాలైనా, బండ లాంటి హృదయాలైనా టైం వచ్చేటప్పటికి మారవలసిందే, మారకపోతే నరకానికి పోవలసిందే. ఎంత మూర్ఖులైనా, సౌలు లాంటి యొక్క భయంకరమైన పాపుల ప్రధాన పాపి, మూర్ఖుడైనా సరే సమయం వచ్చింది, మార్పు చెందాడు. మరి 9 దేశాలు తిరిగి 14 సంఘాలు కట్టి గొప్ప అపోస్తులుగా, యేసుక్రీస్తు ప్రభువారి అపోస్తులలో ఒకడిగా, అంటే యోధా ఇస్కరియోతు మరణించిన తర్వాత అపోస్తులలో ఒకడిగా మరి దేవుని యొక్క కృప అతనికి ఇచ్చాడు. అంటే ఎంత భయంకరమైనటువంటి మనుషులైనా దేవుని యొక్క మాట విన్నప్పుడు లేక దేవుని మాట హృదయంలో ఉన్నప్పుడు, వచ్చినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు వెంటనే మనసు మారుతుంది. ఒక దొంగోడు ఏమంటున్నాడంటే, ఇలాంటిది జరిగినప్పుడు ప్రభువా నువ్వు దేవుడు కదా, నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అన్నాడు. కానీ ఇంకొక వ్యక్తి ఏమంటున్నాడంటే, ప్రభువా క్షమించు నాయనని చెప్పి, నీ రాజ్యం వచ్చినప్పుడు, నీ రాజ్యంలోనికి నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే యేసయ్య వెంటనే రెండో మాటగా అన్నాడు ఏంటంటే, ఎప్పుడో కాదు రాజ్యము, ఇదిగో ఇప్పుడే. ఇక్కడ అన్నాడు చూడండి, నేడు నీవు నాతో కూడా, అంటే నేను ఇప్పుడు మరణిస్తే పరదైసుకు వెళ్ళిపోతాను, నేడు నీవు నాతో కూడా ఇప్పుడు పరదైసుకు వచ్చాయి, నువ్వు నాతో పరదేశుకు వస్తావు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. గొప్ప నిరీక్షణతో కూడినటువంటి మాట ఇది ఒక నిరీక్షణ. రెండవ మాటగా, మొదటి మాట అయితే క్షమాపణ అయితే, రెండవ మాటగా నిరీక్షణ కలిగినటువంటి మాట, నిరీక్షణ కలిగిన మాట. అంటే మునిగిపోతున్నటువంటి సమయంలో చూడండి, ఒక ఓడ మునిగిపోతున్న సమయంలో, ఆ సముద్రం మధ్యలో ఒక ఓడ మునిగిపోతున్నప్పుడు, ఆ సమయంలో ఆ వ్యక్తి కూడా మునిగిపోయి చనిపోయే సమయం. సాధారణంగా ఓడలో లైఫ్ జాకెట్లు అనేటువంటివి ఉంటాయి. లైఫ్ జాకెట్లు
అవి వేసుకుంటే కొంతసేపు ఇది కొంతసేపు అలా అలసట తీసుకోవచ్చు. ఆ లైఫ్ జాకెట్ కొంతవరకు కాపాడతాయి. అంటే నిరీక్షణ అంటే ఎలాంటిదంటే మునిగిపోతున్నటువంటి ఆ సముద్రంలో సడన్గా ఒక నిమిషంలో లైఫ్ జాకెట్ దొరికినంత ఆ మరి ఆనందము, సంతోషము. లైఫ్ జాకెట్ ఎలాగైతే లైఫ్ జాకెట్ దొరుకుతుందో వెంటనే అప్పుడు తన ప్రాణాన్ని రక్షించుకుంటాడో అటువంటి యొక్క పరిస్థితి ఈ యొక్క శిలువపై రెండో వాడుగా మాట్లాడుతున్న మాటలో అతనికి దొరికింది ఏంటంటే, నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అడిగి ఇంకా రక్షించబడ్డాడు. వెంటనే బాప్తిసం పొందే సమయం లేదు, తీసుకెళ్ళి బాప్తిసం ఇవ్వడానికి అంత అక్కడ సమయం లేదు. దేవుడు వెంటనే క్షమించన్నాడు. నేను వెళ్తున్నాను ఈరోజు, లేక నేను వెళ్ళే సమయంలో నీవు కూడా నాతో పరదేశంలో ఉంటావు. గొప్ప మాట. ఈ గొప్ప మాట ఎలాంటిదంటే, తప్పిపోయిన కుమారుడు గురించి మనం ధ్యానిస్తూ ఉంటాం. ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అంతా కూడా దుర్వ్యాపారం చేసి పాడు చేసి తండ్రి దగ్గరికి వచ్చి, నేను ఈసారి తండ్రికి కుమారుడిగా కాకుండా ఒక పనివాడిగా ఉంటాను, క్షమించు ప్రభు అని వచ్చి, ఆ తండ్రి క్షమించు తండ్రి అని అడుగుతానని వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడంటే, పనివాడిగా కాకుండా ఆ యొక్క వ్యక్తిని పిల్లలు అక్కడ సొంత కుమారుడిగా అంగీకరించి ఆ కుమారుడి నిమిత్తము విందు చేయించాడు. మంచి వస్త్రాలు వేసి ఉంగరం పెట్టి మంచి విందు చేయించాడు. ఇదిగో తప్పిపోయి మరలా నాకు ఈ కుమారుడు దొరికాడు. తప్పిపోయినటువంటి కుమారుడు తప్పు తెలుసుకుని వచ్చాడు. తప్పు తెలిసి వచ్చినటువంటి కుమారుని బట్టి సంతోషిస్తున్నాడు. అలాగే దేవుడేమన్నాడంటే ఇక్కడ, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఈ 7 మాటలు చాలా ప్రాముఖ్యంగా మనం ధ్యానించాలి. చాలా ప్రాముఖ్యం మన జీవితంలో. ఎందుకంటే పిల్లరా, మనకు ఒక్కొక్కసారి మన జీవితంలో ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. ఈ వ్యక్తి సడన్గా అప్పటికప్పుడు యేసు ప్రభువు యొక్క ప్రేమను తెలుసుకొని, అంటే యేసు ప్రభువు మాట్లాడే మాట, ఈ ప్రవర్తన, కొంతమంది ఆయన కొడుతూ తిడుతూ కొరడాలతో కొడుతూ ద్వేషిస్తూ, నిన్ను నీ మీద మూసిన వాళ్ళు ఎవరో చెప్పు అని అవమానపరుస్తున్నా ఆయన ఏమి కూడా మాట్లాడకుండా, యేసు ప్రభువారు ఆయన మాట్లాడే మాటలు, ఆయన ప్రవర్తన, ఆయన ఏమంటారు జీవన శైలి, ఇవన్నీ చూసి ఒకడేమో ప్రభువుని ఇంకా ద్వేషిస్తున్నాడు, ఇంకొకడేమో అప్పటికప్పుడు మనసు మార్చుకున్నాడు. ఆ వ్యక్తితో అంటాడు, ఇదిగో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని తెలియజేస్తున్నాడు. 3వ మాటగా మనం చూస్తే, 3వ మాట ఒకసారి యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాల్లో మనం చదివితే 3వ మాట, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్న తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. బాధ్యత అంటే అప్పుడు దాకా మరి ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించేటువంటి ఆ తల్లిని దేవుడు వాడుకుని, ఆ తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి ఆ కుమారుడు ఈ 33.5 సంవత్సరాలు ఉన్న తర్వాత ఎంతో నవమాసాలు మోసినటువంటి తల్లిని, 33.5 సంవత్సరాలు పెంచి పోషించినటువంటి తల్లిని వదిలిపెట్టకుండా ఒక బాధ్యతగా ఏం చేస్తున్నాడంటే, ఒక శిష్యునికి అప్పగించి, ఇదిగో ఈమె నీ తల్లి, నువ్వు ఎలాగైతే నీ తల్లిగా చూస్తున్నావో ఒక సొంత తల్లిలాగా నా తల్లిని నువ్వు చూడాలి. ఒక బాధ్యతతో కూడినటువంటి ఒక విధంగా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు తను ప్రేమించినటువంటి శిష్యుని చూచి దగ్గర నుంచి శిష్యుని పిలిచి, ఇదిగో ఈ తల్లిని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, నేను ఎలాగైతే చూసుకున్నానో నాకంటే బాగా చూసుకోవాలి. ఒక వ్యక్తి ఒకరోజు యుద్ధంలోకి వెళ్ళాడు. యుద్ధం జరుగుతున్న సమయంలో ప్రాణాపాయ స్థితిలోకి వచ్చాడు. యుద్ధం జరుగుతుంది, ప్రాణాపాయ స్థితిలోకి వచ్చి చనిపోయే పరిస్థితిలోకి వచ్చినప్పుడు, చనిపోతున్నప్పుడు కొర ప్రాణంతో ఇంకా ప్రాణం వదిలేసే సమయం వచ్చేటప్పటికి తన ప్రక్కన స్నేహితుడితో అన్నాడు, అయ్యా ఇదిగో నేను చచ్చిపోతున్నాను, అయితే నాకు ఒక తల్లి ఉంది, ఆ తల్లి నేను లేకపోతే నా తల్లి ఉండలేదు, మరి పరిస్థితులు తారుమారుగా ఉంటాయి, నేను చనిపోతున్నాను కాబట్టి నా తల్లిని నువ్వు ఎలాగైతే నీ తల్లిని చూసుకుంటావో బాగా అలాగ నా తల్లిని కూడా జాగ్రత్తగా చూసుకొని చెప్పి, ఆ చనిపోతున్న సమయంలో యుద్ధంలో చనిపోతున్నటువంటి ఆ సైనికుడు తన స్నేహితులతో కూడా ఉన్నటువంటి ఆ సైనికులతో చెప్తున్న, నా తల్లిని జాగ్రత్తగా నువ్వు చూసుకోమని చెప్తూ ఉన్నాడు. అయితే మన జీవితంలో ఒకసారి మనం ఆలోచిస్తే, ఒకసారి నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మనం చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది, తల్లిదండ్రుల గురించినటువంటి ఒక మాట. ఒకసారి మాట చదువుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం.
నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్యమంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దేవుడి యొక్క మాట ఉన్నటువంటి విషయంలో అంటే నీవు నివసించేటువంటి ప్రాంతంలో, దేశంలో నీవు దీవించబడాలంటే, దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే, దీవించబడాలంటే ముందు దేవుడిచ్చేటువంటి తండ్రిని తల్లిని సన్మానించాలి. ఇది ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. అంటే వృద్ధాప్యమందు, ఇంకా ముదిమి వచ్చే సమయంలో, లేకపోతే మనం ఉన్నా లేకపోయినా మన తల్లిదండ్రులను బాగా జాగ్రత్తగా బాధ్యతగా నీకు దేవుడు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్యమంతుడిగా ఉండాలంటే నీవు తల్లిని తండ్రిని సన్మానించాలి. ఒకవేళ అనుకోవచ్చు, యేసు ప్రభు వారి పని అయిపోయింది, 33 సంవత్సరాల తర్వాత శిలువ మరణానికి ఎక్కుతున్నాడు, శిలువ మరణానికి ఎక్కిన తర్వాత నాకు ఇంకా ఈ తల్లితో పని లేదు, ఇలా చూడాలి, ఈ తల్లితో పని లేదు నాకు ఇంకా అని చెప్పి యేసు ప్రభు అక్కడ వదిలేసి వెళ్ళిపోలేదు. అక్కడ ఒక బాధ్యతగా ఒక సహోదరుడికి అప్పగించి, అయ్యా ఇదిగో నీ తల్లిలాగా చూసుకో, లేక ఈ తల్లిని జాగ్రత్తగా చూసుకో, ఈ తల్లిని గౌరవిస్తూ, లేక నేను ఎలాగైతే ప్రేమించిన అలాగే చూసుకున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞ. ఈ 10 ఆజ్ఞలు ఏది కూడా తప్పిపోకూడదు ఇశ్రాయేలీలో. ఈ రోజున దేవుని బిడ్డలుగా ఇశ్రాయేలుగా మనం కూడా వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టబోతున్నటువంటి మనం కూడా మనకిచ్చిన తల్లిదండ్రులు మనం ఏం చేయాలి తెలుసా? సన్మానించాలి. చాలామంది ఈ రోజున చాలా ప్రదేశాల్లో చూస్తే వృద్ధాప్య సమయంలో వారిని ఓల్డేజ్ హోమ్లో పెట్టి వారికి కొంత డబ్బులు ఇచ్చి వారిని పెంచమని పోషించమని, కొంతమంది అయితే ఏం చేస్తున్నారంటే ఎక్కడికో తీసుకెళ్తున్నాను రామని చెప్పి తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. తల్లిదండ్రులను మాట్లాడకండి మీరు కామెంట్ చేయకండి మధ్యలో. మన తల్లిదండ్రులు మనం ఏం చేయాలంటే దీర్ఘాయుష్మంతులు. ఒకటే జ్ఞాపం చేసుకోవాలి, ఎక్కువ కాలం బ్రతకాలి మన జీవితంలో, మనం దీవించబడాలంటే మొట్టమొదటిగా తల్లి తండ్రిని సన్మానించాలి. ఈ రోజున అలా గౌరవించే వాళ్ళు చాలా తక్కువ. దేవుని యందు భయభక్తి కలిగినటువంటి సేవకుల కుటుంబాల్లో కూడా తల్లిని తండ్రిని గౌరవించకుండా వారిని ప్రక్కన పెట్టేసేటువంటి కుటుంబాలు కూడా చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో మనం గౌరవిస్తే దేవుని బిడ్డలుగా, మన జీవితాల్లో దేవునికి బిడ్డలుగా తల్లిని తండ్రిని ఎప్పుడైతే గౌరవిస్తామో అప్పుడు దేవుడు దీర్ఘాయుష్మంతులుగా, అంటే బైబిల్ గ్రంథంలో ఎంతకాలం అయితే లేక ఎంతవరకు అయితే ఉంటుందో అంత దీర్ఘాయుష్మంతులయ్యేటువంటి కృప దేవుడు ఇస్తాడు. మొట్టమొదటి మనం ఏం చేయాలంటే తల్లిని తండ్రిని యేసు ప్రభు ఎలా గౌరవించాడో అనుకోవచ్చు. మనం యేసు ప్రభు వారికి టైం అయిపోయింది, ఆయన పరలోకానికి వెళ్ళిపోయే సమయం వచ్చింది, మరణించే సమయం వచ్చింది కనుక నాతో ఇంక తల్లికి పని లేదని వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ నా టైం అయిపోయింది కదా నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ఆయన బాధ్యత లేకుండా వెళ్ళిపోవచ్చు. కానీ ఒక సహోదరుడికి తల్లిని అప్పగించి జాగ్రత్తగా చూసుకో బాబు, వృద్ధాప్యంలో కానీ ఈమెకి ఏం అవసరాలు ఉన్నాయో అన్నీ చూసుకోమని చెప్పి యేసు ప్రభు వారు ఆ యొక్క సహోదరుని పిలిచి అక్కడ తెలియచేస్తున్నాడు ప్రియులరా. అలాగే 4వ మాటలో చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం 46 వచనంలో 27వ అధ్యాయం 46 వచనంలో ఉంటుంది ఒక మాట. క్షమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసాను. అంటే మాటకి ఏంటంటే ఇది హెబ్రీ భాషలో, గ్రీకు మాటలో భాష ఇది. ఏలి ఏలి లామా సబక్తాని. ఆ మాట వినటువంటి అక్కడ సైనికులు, అక్కడ ప్రజలు అనుకున్నారు ఏలి అని పిలుస్తున్నాడు, ఏమైనా ఏలి అన్నాడు కదా, ఏలి అని పిలుస్తున్నాడేమో, నాకు సహాయం చేయమని అక్కడ కొంతమంది అనుకున్నారు. కానీ అది హెబ్రీ భాషలో నా దేవా నా చెయ్యి నన్ను ఎందుకు విడిచితివి. చూడండి, మనకు ఏదైనా కాలుకు కానీ దేహానికి కానీ గాయం తగిలినప్పుడు, దేహము తగిలిన సమయంలో సెప్టిక్ అయిపోయినప్పుడు, సెప్టిక్ అయిపోయిన సమయంలో డాక్టర్ గారు ఏం చేస్తుండే, ఆ సెప్టిక్ అయినటువంటి ప్లేస్ను కోసేసి సెప్టిక్ అయినటువంటి ఆ ప్లేస్ను గాయాన్ని ఏం చేస్తాడంటే కోస్తున్నప్పుడు కానీ ఆపరేషన్ చేస్తున్నప్పుడు కానీ మనకి చాలా నొప్పి, బాధ, వేదన వచ్చేస్తుంది. అయితే డాక్టర్ గారు నిన్ను ఏడిపించాలని, బాధ పెట్టాలని అలా ఆలోచన కాదు. కానీ అలాగా ఆ నొప్పి కలిగినప్పుడు, ఆ గాయము, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సెప్టిక్ అయిపోయినటువంటి ఆ యొక్క గాయం తీసేసినప్పుడు
అది మరలా తగ్గిపోయి మరలా యథావిధిగా శరీరంపై మాంసం ఏర్పడి మంచిగా ఆ కాలు కానీ చేయి కానీ దేహం కానీ ఉంటుంది. అయితే దానికి ఆ డాక్టర్ గారు నిన్ను ఇబ్బంది పెట్టాలని, నిన్ను బాధ పెట్టాలని కాదు, కానీ నీకు మంచి ఆరోగ్యం రావాలంటే కొంత శ్రమ అనిపించాలి, బాధ అనిపించాలి. ఇది వేదనతో కూడినటువంటి మాట. ఇది 4వ మాట, వేదనతో కూడినటువంటి పని. ఎందుకంటే ఆ సమయంలో తండ్రి ఆ బాధను చూడలేక ఆ చెయ్యి విడిచిపెట్టినటువంటి పరిస్థితి, యేసయ్య చెయ్యి తండ్రి అయినటువంటి దేవత దేవుడు విడిచిపెట్టకపోతే ఆ శిలువ మరణానికి వెళ్ళడు. అందుకని ఆ సమయంలో విడిచిపెట్టిన సమయంలో అంటాడు, దేవా తండ్రి ఎలి ఎలి లామా సబక్త, నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టావు, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు, నేను భరించలేకపోతున్నాను అని కేకలు వేస్తున్నప్పుడు ప్రియులరా, అది ఒక వేదనతో కూడినటువంటి ఒక విషయం. వేదన పోయిన మంగళవారం విన్నాం. వేదన, మహావేదనతో ప్రభువారు ఆయన చేసిన ప్రార్థన, ఆయన మహావేదనతో రోదనతో ఒక ప్రార్థన చేస్తాడు. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, నా గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయితే ఇది నేను భరించలేకపోతున్నాను, నన్ను క్షమించు ప్రభువా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అని చెప్పి అక్కడ యేసు ప్రభు వారు ప్రార్థన చేసినట్టుగా పోయిన మంగళవారం మనం విన్నాం. ఇది ఒక వేదనతో కూడినటువంటి ఒక ప్రార్థన, లేక మొరపెడుతున్నాడు, నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు ప్రభు, నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు అని చెప్పి అక్కడ ప్రభుని పిలుస్తూ ఉన్నాడు. అలాగే 5వ మాట చదువుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత నేను దప్పిగొనుచున్నాను అంటే లేఖనాల ప్రకారంగా సమాప్తమైందని ఎరిగి లేఖనాలు చెప్పినటువంటి విధంగా దాహం కొంటున్నాడు. అంటే ఆయన ఆ ఎండలో శారీరక దాహము కొన్నాడు, లేక శారీరకంగా కనుక దాహం కొన్నాడు అని చెప్పి ఆ మాట విన్నటువంటి క్రింద ఉన్నటువంటి ఆ సైనికులు ఏం చేశారంటే ఒక చిరకతో, ఒక కర్రతో, ఒక స్పాంజిలో ముంచి ఆయనకు ఆ ద్రావకాన్ని అందించారు. ఎందుకు అందిస్తారంటే ఆ శిలువ మీద మరణించే ముందు ఆ బాధలు తట్టుకోవడానికి, ఆ బాధలు, ఆ యొక్క కొరడా దెబ్బలు, ఆ ఎండలో ఆ శ్రమలు తట్టుకోవడానికి కొంత ఆయనకు వారికి ఏం చేస్తారంటే కొంత మత్తు కలిగించడానికి, లేక మర్చిపోవడానికి కొంచెం అది అందిస్తారన్నమాట. అయితే యథావిధిగా వీళ్ళు అందిస్తున్నప్పుడు ఆయన నోరు చాపకుండా తాగకుండా ఆయన దాహం ఏంటంటే ఆత్మలు రక్షించబడాలి అంటే అనేక మంది మారు మనసు పొందాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన దాహం ఏంటంటే ఆత్మలు, నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలి, దాహము కొన్నాడు. అందుకని దేహం అక్కడ లేఖనాల ప్రకారంగా మానవత్వం కలిగినటువంటి వాడు కనుక దప్పిగా కొనుచున్నాను అన్నాడు. అంటే సముద్రమంత ప్రేమనటువంటి దేవుడు, అంటే సముద్రమంత ప్రేమనటువంటి వాడు ఎందుకు పనికిరైనటువంటి మనల్ని రక్షించడానికి ఒక ఏమంటారంటే ఒక నీటి బొట్టు లాంటి మన కొరకు ఆయన దాహము కొన్నాడంట. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఒక మానత్వం కలిగినటువంటి వాడిగా ఆయన దప్పిగా కొనుచు మన కోసం ఒక దీనుడిగా ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టాడు. ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. 25వ అధ్యాయం మత్తయి సువార్త 35వ వచనం. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిన ఇంటి నన్ను చేర్చుకుంటిరి. చాలా మాటలకి కనిపిస్తూ ఉన్నాయి. ఆయన అంటాడు, ఇదిగో గొల్లవాడు మేకలను గొర్రెలను వేరుపరిచినట్లుగా వారిని వేరుపరిచి కుడివైపున ఉన్న వాళ్ళని ఎడవైపున ఉన్న వాళ్ళని గురించి తెలియచేస్తూ గొర్రెలంటి ఆ ప్రజలతో అన్నాడు, ఇదిగో నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం పెట్టారు, నేను దప్పిగా ఉన్నప్పుడు నాకు దాహం ఇచ్చారు, నేను ఆకలిగా ఉన్న సమయంలో నాకు ఆహారం ఇచ్చారంటే వాళ్ళు అంటున్నారు, ప్రభువా నువ్వు ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు దప్పికొన్నావు, ఎప్పుడు ఆకలి కొన్నావు అంటే ఇదిగో నాలో ఒకరికి మీరు చేశారు కాబట్టి నా సేవకులకు, నా బిడ్డలకు మీరు ఆకలిగా ఉన్నప్పుడు, దాహం అయినప్పుడు ఇచ్చారు కనుక నాకు ఇచ్చినట్లయితే. కొంతమంది అంట తెలివైనటువంటి వారు లేక ఏమంటారంటే కొంతమంది ఆస్తిపరులు అంట
దీనులైనటువంటి వారికి, దరిద్రులకు కొంత భాగాన్ని వాళ్ళకి పంచుతారంట. అంటే పంచడం అంటే అడుక్కునేటువంటి వాళ్ళకి, దీన వ్యవస్థ ఉన్నటువంటి వారికి వారు ఏం చేస్తారంటే, సామెతల గ్రంథం అనుకుంటుంది, వాళ్ళు ఏం చేస్తారంటే, తెలివైనటువంటి వాళ్ళు వారు ఏం చేస్తారంటేనంట, వారి సంపాదనలో కొంచెమో లేక సంపాదనలో కొంత దరిద్రులకి ఇస్తారని సామెతల గ్రంథంలో ఉంది. అంటే అడిగినటువంటి వారికి సహాయం చేయడం. కొంతమందికి చేతిలో డబ్బులు ఉంటాయి, ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ ఒక సామెత ఉంది, పెళ్ళికి భిక్షమేరంట. అంటే కాకులకి ఎంగిలాకుతో కూడా కాకులు కొట్టరంట. అంటే ఎంగిల్ చేతితో కాకులు కొడితే ఆ ఇంటి ఏమంటారు, ఎంగిల్ చేతితో కొడితే ఆ మెతుకులు పడిపోయి తినేస్తుంది కాకులని, అంత పిసినారిగా ఉంటారంట. అంటే అన్నీ ఇచ్చినా కానీ కొంతమందికి ఏమివ్వరో. అంటే తినటానికి లేనటువంటి వారికి తిండి పెట్టడం కానీ, ధర్మం చేయడం కానీ, మనకన్నా దీన పరిస్థితుల్లో దరిద్రులు ఉన్నటువంటి వారికి సహాయం చేయడం కానీ మనకు మనసు రాదు. సాధారణ వాక్యం అంటుంది, ఇదిగో నాకు భోజనం పెట్టారు, దప్పిగా కొన్నాను, నాకు దాహం ఇచ్చారు, దప్పిగా కొన్నాను, దాహం ఇచ్చారు. మనం ఎప్పుడైతే ఇటువంటి చేస్తామో నిజంగా సమాజం ఉన్నటువంటి వారందరికీ ఎప్పుడైతే మనకు ఉన్నటువంటి దాంట్లో, మనకు అంటే ఉన్నటువంటి దాంట్లోనే కొంచెం ఎంతో కొంత దేవుని బిడ్డలుగా వారికి ప్రేమ చూపిస్తే వారి దేవుని యొక్క ప్రేమను తెలుసుకుంటారు. అది మనము క్రిస్మస్ టైంలో సాధారణ చేస్తాం. అప్పుడే కాకుండా మనము ఏం చేయాలంటే, మామూలు సమయంలో కూడా మనము అటువంటి దాన ధర్మాలు చేస్తూ మనం ప్రభుత్వంలో ఆ దేవుని యొక్క దానం, లేకపోతే ఏమంటారు, మానవత్వం కలిగి మనం ఉండాలని 5వ మాటల ద్వారా తెలియచేస్తాడు. 6-7 కూడా చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30 వచనం. త్వర తీయాలి, టైం అవుతుంది. ఇది విజయానికి గుర్తుగా ఈ మాటలను తెలియచేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. యేసు ఆ చిరగ పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి, చాలు, సమాప్తమైనది చివరి ఒక 6వ మాటలో విజయంతో కూడినటువంటి మాట. అంటే సమాప్తమైనది. ఏంటి సమాప్తమైందంటే, ఆయన వచ్చిన పని సమాప్తమైనది. ఒక స్టూడెంటు చదివి సంవత్సరం అంతా చదివి ఎగ్జామ్స్ నిమిత్తం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసేసి లాస్ట్ అయిపోయిన తర్వాత, అయిపోయింది, ఇక అమ్మయ్య ఇంకా అయిపోయింది నా పని, ఇంకా చదవవలసివద్దు, అయిపోయింది అని చెప్పి ఎంత సంతోషపడతారో, ఎంత సంతోషంగా ఉంటారో. అటువంటి విధంగా ఒక స్టూడెంట్ విజయం కొరకు, అలాగే ఒక గృహం కట్టుకునేటువంటి వాళ్ళు కష్టపడి సంపాదించి పునాదులు వేసి అన్ని సంపాదించుకుని ఆ గృహము కట్టుకున్న తర్వాత సంతోషంగా ఆ యొక్క ఈ గృహంలోకి వెళ్ళినప్పుడు ఎంత ఆనందంగా ఉంటారో, ప్రభువు వారు కూడా చెప్పేటువంటిది ఏంటంటే సమాప్తమైనది. యేసు ప్రభు వారు చెప్తున్న మాట. హల్లెలూయా. చివరి మాటలో మనం చదువుకుని ముగించుకుందాం. 23వ అధ్యాయము లూకా సువార్త 46 వచనం. ఇప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. సాతాను అనుకుంది, యేసు ప్రభువారు కలువరి శిలువలో ప్రాణం పెట్టినప్పుడు, రక్తం చిందించినప్పుడు, ఆయన చనిపోయే సమయంలో సాతాను అనుకుంది, ఇంకా ఈయన పని అయిపోయింది, ఇంతటితో సమాప్తం, ఈయన పని అయిపోయింది కాబట్టి నాకే విజయం వచ్చేసింది, ఇంకా నాదే రాజ్యం అనుకుంది. కానీ ప్రియులారా, సమర్పణతో ఉన్నటువంటి మాట, ఈ మరణము ఆయనకాయనే ప్రాణము తన తండ్రికి అప్పగించాడు. అంటే ఆయన ప్రాణం ఆయనకాయనే అప్పగించినటువంటి పరిస్థితి. ఒక సాతాను ప్రాణం తీయలేదు, ఎవరు ఆయన చంపలేదు, కానీ ఆయన ప్రాణాన్ని చివరి మాటలో 7వ మాటలు అంటాడు, ఇదిగో తండ్రి, నా ఆత్మ నీ చేతికి అప్పగించుకుంటాను. ఈ సాతాను అనుకున్నటువంటి మాటలను బట్టి మనం అర్థం చేసుకున్నటువంటిది ఏంటంటే, మరణం అనేటువంటిది ముగింపు కాదు. ఆయన చనిపోవటం ద్వారా, ఆయన ప్రాణం పెట్టడం ద్వారా, వాళ్ళు చంపేశారనుకున్నారు ఆ యూదులు, ఇప్పుడుతో చంపేశాము, ఇప్పుడుతో ఈ యొక్క గొడవ లేదనుకున్నారు. కానీ చనిపోయిన తర్వాత, ఒక విత్తనము వేసిన తర్వాత, ఆ విత్తనము అది మరణించి చనిపోయి విత్తనం మరలా మొలకొచ్చుతుంది. చచ్చిపోద్దంట ఆ విత్తనం. భూమిలో ఆ విత్తనం చచ్చిపోయిన తర్వాత అది ఏమవుతుందంటే మరలా అది మొలకెత్తుతుంది. యేసుప్రభు వారు చనిపోవటం ద్వారా ఆయన మరణం ఒక ముగింపు కాదు, కానీ అది ప్రారంభము. ఆయన మరణము ద్వారా ఈ రోజున ప్రపంచంలో అందరూ కూడా ప్రభువును వెంబడిస్తున్నటువంటి వారు. ఆ యేసయ్య అంటాడు, ఇదిగో ప్రభువా, తండ్రి,
నా ఆత్మ నీకు అప్పగించుచున్నా నీ చేతికి. ఆయన అప్పగించుకుంటున్నాడు. ఎందుకు ఎలాగంటే పిల్లలు, ఒక చిన్న బిడ్డ తన తండ్రి భుజాల మీద ఎక్కి ఆడుకుంటూ ఆయన గురించి అంటే భయం లేకుండా, ఒక తండ్రి ఎలాగైతే తండ్రి ఆ భుజాల మీద ఎక్కి ఒక చిన్న బిడ్డ సంతోషంగా ఆనందంగా ఉంటుందో, అలాగా యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు తన ఆత్మను అప్పగించుచున్నానని చెప్పి అక్కడ ఆ ఆత్మను అప్పగించి ప్రాణం విడిచాడని మనం చూస్తూ ఉన్నాం. అయితే సాతాను సంతోషించింది కానీ, అక్కడ సిలువ వేసేటువంటి ప్రజలు సంతోషించారు కానీ, ఆయన సమాధిలో పెట్టబడిన తర్వాత, చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టబడిన తర్వాత 3వ రోజున పెందలకడనే ఇంకా చీకటి గుండగానే ఆయన సజీవంగా ఆ పెద్ద రాయి వేసి దానికి సంఖ్యలు వేసి బంధించేసి ఆయనను కాపలా పెట్టారు. ఆయన దగ్గర ఆయన లేస్తాడేమని లేఖనాలు నమ్మినటువంటి వాళ్ళు. కానీ ఆ బండ, ఆ రాయి, దానికి అదే సంఖ్యలు విడిపోయి అక్కడ రాయి దొర్లించబడింది. అందులో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు సజీవంగా లేచి 3వ రోజున తిరిగి వచ్చాడు. సాతాను అనుకుంది ఇక్కడితో అయిపోయింది, చాప్టర్ క్లోజ్, చనిపోయాడు అనుకుంది. కానీ యూదులు కూడా అలా అనుకున్నారు. కానీ యేసు సిలువ వేసినటువంటి ఆ ప్రజలు కూడా అలా అనుకున్నారు. కానీ చనిపోవటం ద్వారా మరలా విత్తనం ఎలాగైతే మొలకెత్తుందో అలాగా ప్రభువారి యొక్క ప్రేమ ఈ రోజున ప్రపంచంలో ఎక్కువగా ప్రభుని నమ్మినటువంటి ప్రజలు ఎక్కువ, 90% ఎక్కువ, అంటే 80% 70% ఎక్కువ మంది యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమను పొందుకున్న వారు ఈ రోజున ప్రపంచంలో కనిపిస్తూ ఉన్నారు. కనుక ఆ యొక్క సిలువ ధ్యానాల్లో, సిలువ శ్రమల్లో ఈ సంవత్సరంలో దేవునికి మనం కూడా పాల్గొనేటువంటి కృప ఇచ్చారు. ఇది ఆచారం కాదు, అలవాటు కాదు. ఆయన స్తుతించడం, ఆయన జ్ఞాపం చేసుకోవడం, ఇది మనకు ఒక గొప్ప ధన్యత. అందరికీ లేనటువంటి ధన్యత దేవుడు నీకు మనకి ఇచ్చాడు. ఈ సంవత్సరంలో మనం కూడా ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకునే కృప మనకి ఇచ్చాడు. కనుక దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దయచేసి